అందుకని చెప్పేసి చాలా మంది నిపుణులు మేధావులు కూడా ఏంటంటే డబ్బులు వంచకండి సర్పంచ్ ఎలక్షన్స్లలో. మీరు గెలిస్తే గెలుస్తారు, లేకుండా లేదు. సర్పంచ్ గెలవాలని చెప్పేసి మీరు అప్పులు చేసి అప్పుల కుప్పలు చేసుకోకండి. ఎంతో మంది ఇంతకుముందు గెలిచిన వాళ్ళు, ప్రీవియస్ గెలిచినటువంటి సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మీకు దండవర బాబు, ఇంకోసారి మీ ఎలక్షన్స్ లో నిలబడవు, మాకు సర్పంచ్ పదవి వద్దు, ఎంపీటీసీ పదవి వద్దు, జెడ్పీటీసీ పదవి వద్దు, మాకు అసలు పదవులే వద్దు, మేము ఆల్రెడీ మా జేబులోకి వెళ్ళి పెట్టుకొని మేము ఇప్పటికి చాలా లాస్ అయినామని చెప్పేసి ఎంతో మంది పోటీ చేయకుండా కూడా ఈసారి మనకు చాలా మంది కూడా ముందుకు వచ్చి చెప్పారు వాళ్ళ యొక్క అనుభవాన్ని. అయినా కూడా వినకుండా కొందరు ఏంటంటే ఏం కాదులే, మేము గెలుస్తాము, డబ్బులు ఇస్తే ప్రజలు మాకు ఓటేస్తారు, డబ్బులతో ఏదైనా వేసుకొచ్చినట్టుకునే ఒక నమ్మకంతో, ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోని చాలా మంది డబ్బులు వంచి నాశనం అయ్యారు. ఇప్పుడు అదే జరిగింది. మహబాద్ డిస్టిక్ సోమల్త్ అనేటువంటి విలేజ్ లో కాంగ్రెస్ బలపరిచిన ఒక అభ్యర్థి కళ్యాణి అనేటువంటి ఒక అభ్యర్థిని కాంగ్రెస్ ప్రభుత్వం బలపరిచింది లేడీకి. ఆ టైంలో ఏంటంటే ఆమె అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మురళీ నాయక్ గారి యొక్క స్వయాన వదిన గారంట. ఆమె ఓడిపోయింది, డబ్బులు వంచిందంట. ఒక ఇంటికి 1500 డబ్బులతో పాటు ఇంటికి కోడిని ఇచ్చిందట. ఆ 1500తో మందు తెచ్చుకోవాలి, ఈ కోడిని స్టఫ్ చేసుకోవాలి, తినాలి. మంది ఇచ్చినాం, మంచి చికెన్ ఇచ్చినాం, మీరు ఇష్టమంటే ఎవరంటే మాకు మాత్రం ఓట్లేయండి అని చెప్పి వాళ్ళు మంది ఇచ్చిరు, చికెన్ కూడా ఇచ్చారు. ఈ వింత ఆచరణ ఎక్కడ చూడలేదు. మంది ఇచ్చిర్రు, మళ్ళీ తర్వాత స్టఫ్ వద్దా, స్టఫ్ కోసం చెప్పి చికెన్ కూడా ఇచ్చిర్రు. ఒక ఇంటికి ఒక కోడి ఇచ్చిరంట. చీప్ అండ్ బెస్ట్ కదా. కానీ మనోళ్ళు మందు తాగిర్రు, చికెన్ తిన్నారు, ఓట్లు మాత్రం వాళ్ళకి వేయలే. అది ప్రజలది కదా, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఓట్లు వేస్తారా వేయరా అని చెప్పి వాళ్ళకి నమ్మకం వేస్తారు, లేకుంటే లేదు. డబ్బులు పంచండి అని చెప్పిన ప్రజలు అని అడిగారా? మొత్తానికైతే ఆమె ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఏం చేసింది, నేను ఎమ్మెల్యే గారి యొక్క వదిలేను కదా, నేను ఏం చేసినా కూడా పోలీసు వాళ్ళు కూడా నా వెనక సపోర్ట్ చేస్తారని ఒక ధైర్యంతోనే అక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడైతే వాళ్ళు డబ్బులు వంచారో ఊళ్ళో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కులదైవం మీద ప్రమాణం చేస్తూ మాకు ఓటేసి రాదని చెప్పి వాళ్ళని అడుక్కుంటూ, దాంతో పాటు ఎవరైతే వాళ్ళకి డబ్బులు వంచారో ఆ డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి అని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి పెట్టారంట. డబ్బులు ఇస్తారా ప్రజలు? ఎందుకు ఇస్తారు డబ్బులు ప్రజలు? మీరు 5 సంవత్సరాలు దోచుకుందామన్న ప్లానింగ్ తోని ఒక కోడిని 1500 అంటే 1700 ఒక్కొక్కరికి 1700 ఇస్తే మీకు ఓట్లు వేస్తారని చెప్పి అనుకున్నారా? ఇప్పుడు ఏమైంది? బొక్క బొర్ల పడరు. మీరు డబ్బులు ఎందుకు ఇస్తారు వాళ్ళు? అయినా ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఓడిపోయిన వ్యక్తి ఇంటింటికి వెళ్ళి డబ్బులు అడుక్కుంటూ నా డబ్బులు నాకు ఇచ్చేయండి, రిటర్న్ లో ఇచ్చేయండి, నాకు మీకు మీ డబ్బులు ఇచ్చా అయినా కూడా నాకు ఓటేయాలని చెప్పి అనుకుంటూ, మేము మంది ఇచ్చాం, మీకు డబ్బులు ఇచ్చాం, మీకు కోడ్ని ఇచ్చాం, ఇవన్నీ చెప్పుకుంటూ పోతా ఉంటే ఇవన్నీ ఎలక్షన్స్ దృష్టికి రావట్లేదా? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇటువంటి అభ్యర్థుల్ని నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా వాళ్ళకి సరైన బుద్ధి చెప్పి వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి కదా. నెక్స్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళకి పోటీ మళ్ళీ జీవితంలో వాళ్ళు పోటీ చేయకుండా చేయాలి కదా. ప్రూఫ్స్ ఉన్నాయి కదా, వాళ్ళే చెప్తున్నారు కదా. ఇంటింటికి వెళ్ళి అడుగుతా ఉన్నారు డబ్బులు, అంటే డబ్బులు పంచినట్టేనే. ఇంటింటికి వాళ్ళు సరే డబ్బులు అడుగుతున్నారు, ఓకే, డబ్బులు అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా, డబ్బులు అడిగారు. మరి కోడిని తిన్నారు కదా, మరి కోడిని వంచారు కదా. ఆ కోడిని అయితే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉంచుకున్నారో పోయిన వెంటనే మంచిగా నీట్ గా కట్ చేసుకొని చికెన్ ఫ్రైయా, చికెన్ 65, చికెన్ సూపా, స్టఫ్ కు ఏ విధంగా సూట్ అయితే ఆ విధంగా సెట్ చేసుకొని తిని ఉంటారు కదా. ఆల్రెడీ డేట్ కూడా దాటిపోయింది, 24 hours దాటిపోయింది గయా. ఎట్లా మరి ఇప్పుడు అది ఎట్లా వస్తుంది, అది ఎట్లా వసూలు చేసుకుంటారు? దాన్ని కూడా ఏమంటారా? నాకు అర్థం కావట్లేదు. దాన్ని ఎట్లా ఏమంటారు మరి? డబ్బులు అంటే ఏమంటున్నారు, ఓకే, మరి దాన్ని ఎట్లా ఏమంటారు? కొంచెం అయినా కూడా సెన్స్ ఉండాలి. డబ్బులు వంచి ఇప్పటికైనా కూడా మీరు ఓట్లు అడగకండి. ఎవరు పోటీ చేసినా కూడా, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వ్యక్తులు కావచ్చు, బీజేపీ నుండి పోటీ చేసిన వ్యక్తులు కావచ్చు, ఏ పార్టీ నుండి పోటీ చేసినా కూడా ప్రజల కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ పెడతానో ఆ స్కీమ్స్ మా యొక్క పల్లె ప్రజలందరికీ కూడా అందే విధంగా చూస్తా అని చెప్పి ప్రమాణం చేయండి. నేను డబ్బులు తీసుకొని ఏదైనా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటా, వచ్చినటువంటి ఏదైతే మనకు డబ్బులు గ్రామ పంచాయతీకి వస్తా ఉంటే వాటిని అందరి ముందే ఖర్చు పెడతా అని చెప్పండి. వీక్లీ లేకుండా మంత్లీ 2 months ఒకసారి కూడా మీటింగ్ పెట్టి మనకి ఎంత డబ్బు వచ్చింది, దేని మీద ఖర్చు చేసినాం, ఇంక ఎంత మిగిలినాయి, ఇంకెవరికైనా సమస్య ఉందా, సో వాటి కోసం ఖర్చు పెడతా అని చెప్పండి. ప్రజలు ఓటేయరా? ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి ఓటేస్తారు. అంతేగాని నేను కోడిని ఇచ్చా, నేను 1500 ఇచ్చా, నీకు తాగడానికి మంది ఇచ్చా, నాకు ఓటేయి, నాకు ఇప్పుడు ఓటేయలేదు కదా, నా డబ్బులు నాకు ఇచ్చేయి, తిన్న కోడిని కక్కు అంటే ఎట్లా ఇస్తారు? ప్రజలంతా పిచ్చోళ్ళ? ప్రజలు ఎప్పుడు కూడా పిచ్చోళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఎప్పుడు కూడా పిచ్చోళ్ళు కాదు. వాళ్ళకి ఏ టైంలో ఎవరి దగ్గర ఎట్లా కొట్టాలో బాగా తెలుసు. తీసుకుంటారు వాళ్ళు, ఎందుకు అవుతారు? మీరు డబ్బులు ఇస్తే తీసుకుంటారు, చికెన్ ఇస్తే తీసుకుంటారు, మంది ఇస్తే తీసుకుంటారు, తాగుతారు, తింటారు, డబ్బులు తీసుకుంటారు, వాడుకుంటారు, అన్ని చేస్తారు. ఎవరికి ఓటేయాలో వాళ్ళకే ఓటేస్తారు. మీకు ఏలని చెప్పి రూల్ ఉందా? మీరైనా ప్రజాసేవ చేస్తామని చెప్పి డబ్బులు వంచారా? అదే మీరు ఇదే 10 లక్షలు పెట్టుకొని గ్రామంలో జరిగే మంచి పనులకు పెట్టపోయారా? అప్పుడు మీకు ఓట్లు పడగా ఆటోమేటిక్ గా. ఎలక్షన్స్ ముందే పెట్టపోయారు. ఇప్పుడు ఎలక్షన్స్ ముందే మీరు డబ్బులు వంచారు కదా, అదే డబ్బులు ఏదో మీరు గ్రామ పంచాయతీలో నిలబడి, గ్రామ పంచాయతీ సభలలో నిలబడి, మీరు ఎక్కడ ఏదైనా ఎక్కడైనా ఎవరికైనా ఆపద ఉన్నా, సంపద ఉన్నా, ఇంకెవరన్నా ఇంట్లో ఎవరైనా వ్యక్తి చనిపోయినా వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సాయం చేసినా, లేకుంటే ఏదైనా ఒక ఇంటికాడికి ఏదైనా పెద్ద సమస్య ఉన్నా వాళ్ళ ఇంటి మీద, లేదనుకుంటే మీకు మీదైనా పెద్ద కాలనీకి అయినా రోడ్ లేకపోయినా మరమ్మతులో, లేకుంటే బోరింగ్ లో, ట్యాంక్ లో, లేకుంటే స్కూల్స్, మెడికల్ క్యాంప్స్ ఏదో ఒకటి పెట్టి అప్పుడు సేవ చేసే ఉంటే ఇప్పుడు మీరు అడగనీయకుండా కదా ఈ పనులు చెప్పుకొని. ఈ 10 లక్షలు ఎవరు ఇవ్వడం మిమ్మల్ని?
ఇది కూడా అడ్వాన్సే కదా. ఎలక్షన్స్ ఓటేసి ముందే ఇస్తా ఉన్నారు కదా, అదేదో సేవకు పెట్టండి. అట్లా పెట్టినా రావు, ఇట్లా పెట్టినా రావు. మీరు అట్లా పెడితే కనీసం ఏంటంటే మీరు సేవ కోసం పెట్టినందుకు మీకు మీ మీద ఒక నమ్మకం కలిగి ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించుకుంటారు. అడ్వాన్స్ ఇచ్చి ఎందుకు మీరు మోసపోతున్నారు? మీరు అమాయకులు, మీరు పిచ్చోళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు, ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మరి ఇవన్నీ చూస్తా ఉన్నది కదా, గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, క్లియర్ కట్ గా తెలుస్తా ఉన్నాయి. చాలా దిక్కులో మనకి ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా తెలుస్తా ఉన్నది, వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి. డబ్బులు ఇచ్చుడు తప్పు, చట్టరీత్యా నేరం. బోర్డుల వరకేనా? ఓన్లీ బుక్లలో చదువుకునే పనికిరాదు, వేస్ట్. ఏం మనుషులు మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు? ఇంత బహిరంగంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఇంత బహిరంగంగా మీకు సాక్ష్యాలు ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు మీరు? ఎందుకు ఎమ్మెల్యే గారు వారి యొక్క వదిలేనంత మాత్రాన వాళ్ళ మీద చర్యలు తీసుకోరా? వాళ్ళకి చట్టాలు లేవా? వాళ్ళకి రాజ్యాంగాలు లేవా? వాళ్ళు ఇష్టం తీసుకోవచ్చా? ఇంటింటికి వెళ్ళి మేము డబ్బులు వంచాం, మా డబ్బులు మాకు ఏంటని చెప్పేసి అంటున్నప్పుడు మీరు ఎట్లా డబ్బులు వంచారు అని చెప్పేసి వాళ్ళ మీద మీరు కేసు ఫైల్ చేయరా? ఎటువంటి మాట్లాడొద్దు, ఎటువంటి మాట్లాడినావని నోరు ముయ్యాలా, వీళ్ళ పోలీస్ కేసులు పెట్టాలి. ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు అని చెప్పి రిటర్న్ ఏమైనా కేసులు పెట్టాలి. అధికారం ఉన్నారు కాబట్టి. ఇదా రాజ్యాంగం అంటే? ఇదా సమాజం అంటే? ఏం జరుగుతుంది అసలు? నేను ఓన్లీ యొక్క ఎవరైతే పోటీ చేశారో ఈ కళ్యాణ్ గారు వాళ్ళ మీద మాత్రం చెప్పట్లేదు. ఎక్కడ జరిగినా కూడా ప్రాపర్ ప్రూఫ్స్ ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవట్లేదు ఎక్కడ కూడా. రీసెంట్ గా మనం చూసినాం, ఎల్లమ్మగూడలో కూడా ఒక వ్యక్తిని బీసీ అభ్యర్థిని పోటీ చేస్తే తీసుకెళ్లి టాయిలెట్ తాగిపించి తను ఇబ్బంది పెట్టి తను డైరెక్ట్ మీడియా ముందే చెప్తా ఉన్నాడు కదా. మీరు కేసు ఫైల్ చేసిరా? ఎవరైతే సందీప్ రెడ్డి ఉంటే తను అరెస్ట్ చేసిరా? ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఏం తీసుకున్నారు మీరు? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం తీసుకున్నారు యాక్షన్? ఇంత గొడవ జరుగుతుంటే కళ్ళకి గంతలు కట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడైతే ప్రజలు మేల్కొని మీరు డబ్బులు తీసుకోండి ఇచ్చినప్పుడు, చికెన్ తీసుకోండి ఇచ్చినప్పుడు, మందు తీసుకోండి ఇచ్చినప్పుడు, ఏది ఇచ్చినా తీసుకోండి, ఓటు వేసే వాళ్ళకే వేయండి. అలాంటప్పుడు ఇంకోసారి ఎవరు డబ్బులు పంచారన్నా కూడా, మనం ఎన్ని డబ్బులు పంచినా ఏం చేసినా కూడా ప్రజలు ఎవరికి ఓటేయాలో వాళ్ళకే ఓటేస్తారు. ఎవరు మంచి పనులు చేస్తారో వాళ్ళకే గుర్తించి ఓటేస్తారు అని చెప్పేసి వాళ్ళకు ఒక గట్టి బుద్ధి చెప్పినట్టు అవుతుంది. ఇంకోసారి డబ్బులు ఓటనికి ఎవరైనా కూడా భయపడతారు. సో ఇది నా అభిప్రాయం. మరిన్ని విషయాల మీద, ఏదైనా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయంగా జరుగుతున్నటువంటి వాటి మీద కంపల్సరీ నేను కూడా రియాక్ట్ అవుతా ఉంటాను. థ్యాంక్ యూ.